ఈరోజు మన ధ్యానాంశం కొరకు హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకుందాం. అంటాడు కదా, మొదటి వచనంలో ప్రవక్తగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దైవోక్తి, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపగయున్నావు. దేవుడి మాటలు మనం వినికి ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. హబక్కూకు అని ఆయన ఎవరంటే చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతవరకు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే హబక్కూకు ప్రవక్త గురించి అంట హబక్కూకు గ్రంథంలో తప్ప మిగతా ఎక్కడ ఆయన గురించి రాయలా. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? హబక్కూకు అనే ప్రవక్త గురించి కేవలం మొదటి అధ్యాయం మొదటి వచనంలో హబక్కూకు అనే వ్యక్తి ప్రవక్త అనే రాసి ఉంది, కానీ దానికి మించి ఎక్కువగా రాజుల గ్రంథంలో కానీ తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో కానీ ఏ గ్రంథాలలో కూడా హబక్కూకు గురించి మెన్షన్ చేయాల. కేవలం హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మాత్రమే ఆయన లైఫ్ గురించి చెప్తున్నారు. అంతకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మరి ఒకటి లేదు. మరొకటి విశిష్టత చెప్తాను. ఈ హబక్కూకు ఉన్న మరొక విశిష్టత ఏంటంటే, మనకి చిన్న 12 మంది ప్రవక్తలు ఉన్నారు కదండి. ఈ 12 మంది ప్రవక్తలు వారు రాసిన పుస్తకాలన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మీ బైబిల్లో చూడండి ఒకసారి. అందరు బైబిల్ చూపించండి. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ఎలా ఉంది, 3వ అధ్యాయం ఎలా ఉంది. తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడు? ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యముతో కూడా పాడతగినది. అంటే అర్థమైందంటే హబక్కూకు ఒక్కడే, ఈ 12 మంది ప్రవక్తల్లో హబక్కూకు ప్రవక్త ఒక్కడే. ఆయన ప్రవక్త మాత్రమే కాకుండా ఆయన ఆయన మ్యూజిషియన్. అంటే ఆయన ఎలా రాశారంటే కీర్తన రాసినట్టుగా మీరు చూడొచ్చు. ఒకసారి మీ దగ్గర బైబిల్స్లో కీర్తన గ్రంథాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. కీర్తనలు గ్రంథం ఎలా అయితే ఒక లైన్స్ రాసి మధ్యలో గ్యాప్ ఇచ్చిందే ఎలా అయితే ఉందో, సేమ్ అదే రీతిగా హబక్కూకు అనే ప్రవక్త కూడా ఒక పాట రీతిలో ఆయన తన లేఖనాల్లో రాసినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3వ అధ్యాయము 3వ వచనములో లాస్ట్ లో ఒక మాట ఉండేది, బ్రాకెట్ లో 3వ అధ్యాయము 3వ వచనము లాస్ట్ లో ఒక మాట ఉండేది. ఏమనుంది? సెలా అని ఉంది. తర్వాత 9వ వచనంలో కూడా ఉంది, లాస్ట్ లో ఏమనుంది? సెలా అని ఉంది. ఈవెన్ 13వ వచనం కూడా ఉంది సెలా అని. ఈ పదాలు మీరు మిగతా 11 మంది రాసిన ప్రవక్తల దగ్గర కనబడవు. కేవలం ఈ స్టైల్ ఆఫ్ విధానం ఎక్కడ కనపడుతుంది అంటే కీర్తన గ్రంథంలో మాత్రమే కనబడింది. సో దీనిని గురించి మనకు ప్రవక్త అయిన హబక్కూకు గురించి మనకు తెలిసేది ఏంటంటే, ఒకటి ఆయన ప్రవక్త, రెండోది ఆయన మ్యూజిషియన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మ్యూజిషియన్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఆయనకి మంచిగా సంగీతం గురించి చాలా జ్ఞానము ఉంది అని చెప్పడంలో ఏమాత్రము డౌట్ లేదు. ఇప్పుడు ముందుకెళ్దాం. హబక్కూకు అంటే అర్థం ఏంటంటే హత్తుకొనుట అని అర్థం అంట. హబక్కూకు అంటే అర్థం ఏంటిది? ఇంగ్లీష్లో ఎంబ్రేస్ అంటారు, లేకపోతే వన్ హూ ఇస్ క్లోజ్ టు సమ్వన్ అంటాడు. ఓకే, హబక్కూకు అంటే అర్థం ఏమని చెప్పాను? హత్తుకొనుట లేక సమీపంగా ఉండుట అని అర్థం. బైబిల్లో మరొక వ్యక్తి యేసు ప్రభుల వారికి సమీపంగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో కనపడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఎవరంటే యోహాను అనే ఒక అపోస్తలుడు లేక జబదయి కుమారుడైన యోహాను యేసు ప్రభుల వారికి చాలా చాలా దగ్గరగా సమీపంగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి. చిన్నపిల్లలు ఉంటే నేను వచ్చి మీ చిన్నపిల్లలను ఎట్లా ఎత్తుకుంటా, ఏడుస్తాడా నవ్వుతాడా? వాడు ఏడు పాపాలంటే నేనేం చేయాలి? వాళ్ళ తల్లికి మరలా వెనక్కి ఇవ్వాలి. అప్పుడేమవుతుంది? ఆ తల్లి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లోడికి వాళ్ళ అమ్మ అని తెలియదు. చిన్న పిల్లోడికి వాడికి నాన్నని ఎలా తెలిసిందో చెప్పమంటారా? ఆ పిల్లాడికంట తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి యొక్క గుండె చప్పుడు వింటాడంట. ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క గుండె చప్పుడు వింటాడు కాబట్టి వెంటనే తను ఇట్లా ఎత్తుకోగానే వెంటనే తనకి గుండె శబ్దం వినపడుతుంది, ఇది మా అమ్మ గుండె శబ్దం అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది, ఎందుకని వాళ్ళ నాన్న ఎత్తుకున్నప్పుడు ఏడు పాపుతాడు చెప్పంటాడా? ఆ చిన్న పిల్లవాడికి బయటికి రాకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతిరోజు వారి నాన్న స్వరం వినేవాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఏడుస్తున్నప్పుడు వారి నాన్న వచ్చి మాట్లాడి ఎత్తుకున్నప్పుడు, ఓకే నన్ను ఎత్తుకుంది నా తండ్రి
తండ్రి అని తనలో ధైర్యం కలిగింది కాబట్టి తను ఏమాత్రం భయపడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని చిన్న పల్లెవాడు వేరే వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తారంటే తనలో సెక్యూరిటీ ఉండదు అని ఏడుస్తాడు. నాకు కాపుదల లేదే, నాకు రక్షణ లేదని అటువంటి బాధ భయముతో ఏడుస్తాడు. ఎప్పుడైతే తన తల్లి కానీ తన తండ్రి కానీ హత్తుకుంటుందో వెంటనే తనలో ఏమి కలిగిద్దంటే ఒక ధైర్యం వస్తుంది. నేను నా తండ్రి చేతిలో సురక్షితంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హబక్కూకు కూడా మనం చూసినట్లయితే ఆయన చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరిని హత్తుకున్నానో, ఎవరికి సమీపంగా ఉన్నానంటే నా యేసయ్యకి నేను సమీపంగా ఉన్నా అని చెప్పాడు. హల్లెలూయా. మనం చెప్పగలం ఈ మాట? ఈరోజు మనం ఎవరికి సమీపంగా ఉంటున్నాము? మన ఫోన్కి ఎక్కువ సమీపంగా మనం ఉంటున్నామా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ మన డబ్బుకు సమీపంగా ఉంటున్నామా, లేకపోతే మన ఆస్తులకు, లేకపోతే మన పేరు ప్రఖ్యాతలకు, లేకపోతే మన స్నేహితులకు, లేకపోతే మన బంధువులకు, వారికి సమీపంగా ఉండి వారిని హత్తుకుంటున్నామా, లేక యేసయ్యకి సమీపంగా ఉన్నామని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మీ పేర్లకు అర్థాలు తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికి మీ పేర్లు అర్థాలు తెలుసా? అలా హబక్కూకు దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, హబక్కూకు గారు మీ పేరు ఏందయ్యా అంటే ఏమని చెప్తాడు పేరుకి అర్థానికి? నా పేరు అర్థం ఏంటంటే హత్తుకొనుట, సమీపంగా ఉన్నట్టు. అంటే ఆయన అంటాడు కదా, నా జీవితాంతము నేను ఈ లోకములో నేను సమీపంగా లేను, ఈ లోకంకి నేను హత్తుకొనలేదు, నాకు ఈ లోక ప్రపంచంలో నేను ఎవరికి సమీపంగా లేను, కానీ నేను ఒక వ్యక్తికి సమీపంగా ఉన్నాను. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసయ్యకి సమీపంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అందరి కూడా యేసయ్యకి సమీపంగా ఉండండి. ద మోర్ యు గెట్ క్లోజర్ ఇన్ యువర్ టఫ్ టైమ్, ఇట్ ఈస్ ద ఈజీ వే ఫర్ యూ టు పాస్ త్రూ. తనకు ఒకటే మాట చెప్పా, తమ్ముడు నీవు నీ క్లిష్ట సమయంలో దేవునికి సమీపంగా ఉన్నావంటే ఆ క్లిష్ట పరిస్థితిలో సులువుగా దాటిపోతావు. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? ఏం చెప్పాను? నీ క్లిష్ట సమయంలో యేసయ్యకి సమీపంగా ఉండు. నీ క్లిష్ట సమయంలో మా మామయ్య కాడికి వెళ్తా, మా పిన్ని కాడికి వెళ్తా, మా అత్తయ్య కాడికి వెళ్ళామనుకో, పరిస్థితి కష్టమైతే ఈజీ అవుతుందా? కష్టం అవుతుంది. మన క్లిష్ట పరిస్థితుల్లో తనకి నేను ఊరక చెప్పాల, నా లైఫ్లో చెప్పా, బ్రదర్ నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను, నీ క్లిష్ట సమయంలో యేసయ్యకి సమీపంగా ఉండు, అది ఎంత క్లిష్టమైనా సరే సులువుగా దాటిపోతావు. హల్లెలూయా. ఈ హబక్కూకు కూడా చెప్పేది అదే, నేను యేసయ్యకి సమీపంగా ఉంటా, కాబట్టి మీరు కూడా యేసయ్యకి సమీపంగా ఉండమని హబక్కూకు తన జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఓకే, వచ్చేద్దాం. ఈ హబక్కూకు అనే ఆయన సేవ ఎప్పుడు చేశాడు అంటే మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కింద సౌత్ పార్ట్లో ఏముంటది? యూదా రాజ్యము, పైన ఏముంటది? ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశము, యూదా దేశం ఒకప్పుడు రెండే కలిసి ఉన్నాయి, తర్వాత రెండు విడబడ్డాయి. ఇజ్రాయెల్ దేశంలోనే 10 గోత్రాలు, యూదా దేశంలోనేమో 2 గోత్రాలు అని చెప్పాను. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు తీసుకెళ్లారని చెప్పా? ఎవరు చెర పట్టుకొని పోయారు? అస్సీరీయులు పట్టుకెళ్ళిపోయారు. యూదా దేశాన్ని ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారు? తెలీదా? యూదా దేశాన్ని ఎవరు పట్టుకెళ్లారంటే బబులోను వారు చెర పట్టుకుని పోయారు. ఈ హబక్కూకు అనే ప్రవక్త ఎప్పుడు సేవ చేశారంటే అస్సీరులు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకెళ్ళిపోయారు, బబులోను వారు వచ్చి యూదాని చెర పట్టుకునే సమయంలో, మరి కొన్ని సంవత్సరాల్లో చెర పట్టుకుంటారనగా ఆ టైంలో ఈ హబక్కూకు అనే ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు. సుమారు 609 లేక 611 BC ఆ టైంలో ఇక దేవుడు హబక్కూకు అనే ప్రవక్తను లేపుకొని తన సేవను జరిగించినట్టుగా మనం చూడవచ్చు. హబక్కూకుతో పాటు హబక్కూకు ఒక్కడే కాదు సేవ చేసింది, తనతో పాటు ఇర్మియా ఉన్నాడు, తనతో పాటు జెఫన్యా కూడా ఉన్నారు. వారందరి కలిసి కూడా దేవుని సేవా పరిచర్య జరిగించడానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఈ యొక్క యూదా దేశాన్ని ఎవరు చెర పట్టుకొని పోయారు? బబులోను వారని చెప్పా కదా. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పట్టుకొని పోయారు? అస్సీరియన్లు అని చెప్పా. అస్సీరియన్లు ఒక్కసారి క్యాప్చర్ చేసుకున్నాను, కానీ యూదా దేశాన్ని 3 సార్లు పట్టింది వాళ్ళు క్యాప్చర్ చేయడానికి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? యూదా దేశాన్ని చెరపట్టుకోవడానికి 3 సార్లు వాళ్ళు అటాక్ చేశారు. మొదటిసారి అటాక్ చేశారు, మొత్తం పట్టుకెళ్ళలేపారు. మొదటిసారి అటాక్ చేసినప్పుడు ఎవరిని తీసుకెళ్లారంటే దానియేలును, షడ్రకును, మేషకును, అబేద్నెగోను వారిని తీసుకెళ్లారు. మళ్ళా సెకండ్ టైం మళ్ళా వచ్చి చెరపట్టుకొని కొంతమందిని తీసుకెళ్లారు. మూడోసారి వచ్చి మొత్తం దేశమంతా తగలబెట్టి మందిరం అంతా నాశనం చేసి గోడలని పడగొట్టి అప్పుడు ఆ దేశమంతా వారు చెరలోకి తీసుకుని వెళ్ళినట్టుగా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సో కాబట్టి ఈ హబక్కూకు అనే ప్రవక్త ఎప్పుడు సేవ చేశాడని చెప్పా?
యోధా దేశాన్ని బబులోను వారు వచ్చి చెర పట్టుకొని తీసుకుని వెళ్ళే టైంలో ఈ ప్రవక్త సేవ చేసినట్టుగా మనకి చాలా బాగా కనపడుతుంది. సో మనము చదువుకున్న లేఖనాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. ప్రవక్తకు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటంటే హబక్కూకు వేదన. హబక్కూకు వేదన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక నిమిషం పాటు మీకు టైం ఇస్తున్నా. మీ వేదన ఏదో అని అడిగితే మీరేం చెప్తారండి? సహజంగా అమ్మా నీ వేదన ఏందంటే ఏం చెప్తారు? స్కూల్కి వెళ్ళే పిల్లోడు అంటాడు చదువుకునే వేదన, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ అనే ఎగ్జామ్, మీకు అసైన్మెంట్స్, లేకపోతే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు, ఆ వేదన, మీకు ప్రాజెక్ట్. అంటే చదువుకున్న పిల్లోడికేమో తన చదువు గురించి వేదన పడతాడు. యవన ప్రాయంలో ఉండి వివాహానికి సిద్ధపడేవాడి వేదన ఏంటిది? ఏ అమ్మాయి వస్తుందో, ఎటు తిరిగి నా జీవితం ఎటు వెళ్తుందో. హల్లెలూయా. ఎవడు వస్తాడు నా జీవితంలోకి? ఎటు తిరిగి నా జీవితంలోకి? ఏ తాగుబోతాడు వస్తాడా, లేకపోతే ఏ ఉద్యోగుడు వస్తాడా, లేకపోతే ఏ మంచి ఫ్యామిలీ వస్తా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు వస్తారని వివాహం కొరకు ఎదురు చూసే వారికి ఇటువంటి వేదన, ఇటువంటి బాధ ఉంటుంది. అదే వివాహం అయిన తర్వాత వారి వేదన ఏంది? పిల్లలు ఎప్పుడు పడతారు, తర్వాత అలా అదో బాధ ఉంటుంది. మళ్ళా పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు ఎలా పోషించాలి, వీరిని ఎలా పెంచాలి, వీరికి ఎలా స్కూల్లో ఫీజులు కట్టాలి, వీరికి ఎలా మాటలు నేర్పించాలి, ఎలా చదువు నేర్పించాలి, వీడు గొడవ చేస్తున్నాడే, వీడిని ఎలా. అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క వేదన. పిల్లలు పెరిగిన తర్వాత వీడికి పెళ్ళి ఎప్పుడు చేయాలి, వీడికి కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని అదొక వేదన. తర్వాత మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నేను ముసలోడిని అయ్యానే, నా కూతురు నన్ను పట్టించుకున్నదా, నా బంగారం అంతా పెట్టించుకుంది, నా కొడుకు పట్టించుకుంటాడా, వాడికి ఆస్తి అంతా రాసిచ్చా, తర్వాత సంపాదించినంతా వాడి చేతిలో పెట్టా, చివరికి నన్ను అనాథాశ్రమం వేస్తాడా, వృద్ధాశ్రమం వేస్తాడని అలా చాలా చాలా బాధ. అంటే ఇది జస్ట్ నేను నార్మల్గా చెప్పా. మరి కొంతమందికి అప్పులు అనే వేదన ఉంటుంది, కొంతమందికి వేదన ఉంటుంది, కొంతమందికి అనారోగ్యం అనే వేదన, కొంతమందికి మానసికంగా, కొంతమంది సాతాను శక్తుల ద్వారా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా వేదన చెందుతున్నాడా లేదా? ఈ రోజుల్లో ప్రతి వ్యక్తిలో ఒక్కొక్క రకమైన వేదన. కుటుంబం పోషణ లేదని, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరని, చేతిలో పని లేదని, చేతిలో ఉద్యోగం లేదని రకరకమైన వేదనలు కలుగుంటాయి. ఈరోజు నేను మీతో హబక్కూకు వేదన చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేక మరొక మాటలో చెప్పాలంటే హబక్కూకు బాధ మీతో చెప్తాను. మీరు కనుక హబక్కూకు ప్రవక్త దగ్గరికి వెళ్ళారనుకోండి, హబక్కూకుతో మాట్లాడితే ఆయనతో మాట్లాడుతున్నప్పుడల్లా తన బాధను చెప్పుకుంటాడు. మీరు కనుక హబక్కూకు ప్రవక్త దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు చెప్పింది ఏమండో ఆయన తన బాధని వ్యక్తపరుస్తూ ఉంటాడు, తన వేదన వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆ వేదనతో వెళుతున్న వ్యక్తి దగ్గరికి, ఆ బాధతో వెళుతున్న వ్యక్తి దగ్గరికి మొదటి వచనం అంటాడు కదా, ప్రవక్తయుగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీష్ లో వండర్ఫుల్ గా ఉంటది. ఇంగ్లీష్ లో ఏముంటుంది చెప్పమంటారా? దేర్ కేమ్ ఏ మెసేజ్ టు అప్లిఫ్ట్ హిస్ బర్డెన్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమందంటే తన హృదయంలో ఉన్న వేదన తొలగించడానికి ఒక వర్తమానం వచ్చిందంట. ఇంగ్లీష్లో ఏమంటాడంటే తన హృదయంలో ఉన్న బాధ, తనలో ఏదైతే వేదన ఉందో ఆ వేదన తొలగించడానికి పరలోకము నుంచి ఒక మెసేజ్ వచ్చిందని ఆ మాట ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా చెప్తాడు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నేను మీ కొరకు చేయాల్సిన ఏమని ప్రార్థన చేయాలనుకున్నానంటే, మీ హృదయాల్లో ఏ వేదన అయితే ఉందో, మీ కుటుంబాల్లో ఏ వేదన అయితే ఉందో ఆ వేదన తీసివేయట కొరకు దేవుడి దగ్గర నుంచి ఒక వర్తమానం మనకు రావాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి ఒక మెసేజ్ రావాలి, దేవుడి నుంచి ఒక దేవోక్తి రావాలి, దేవుని దగ్గర నుంచి ఒక స్వరం రావాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వస్తుందో, మన హృదయంలో ఏదైతే బాధ వేదన ఉందో మొత్తాన్ని దేవుడు తొలగించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల పాటు బాధపడ్డాడు ఈయన, కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చాడు. ఎప్పుడైతే దేవోక్తి, దేవుని దగ్గర నుంచి ఆ మాట వచ్చిందో, తన లోపల ఉన్న బాధ, భారము, వేదన మొత్తము అప్లిఫ్ట్ అయిపోయిందంటే, మొత్తము తొలగించబడి చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా ఉన్నట్టుగా తన లేఖనాల్లో చివరి అధ్యాయంలో చివరి మాటలు మనము చదువుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మనము చదువుకుందాం. ఇక్కడ అంటాడు కదా, 2వ వచనం అంటాడు, యెహోవా. అందరు కలిసి నాతో చెప్పండి, యెహోవా నేను మొరపెట్టినను
నీ వెన్నాళ్ళు ఆలకింపుకుందువు. ఎవరికి మొరపెట్టారు? ప్రవక్త అయిన హబక్కూకు నిజ దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. ఈడ మొరపెట్టింది విశ్వాసి కాదు, ఈడ మొరపెట్టింది అన్యుడు కాదు, ఇక్కడ మొరపెట్టింది లోకంలో తిరుగుతున్న తాగుబోతు విగ్రహారాధన చేస్తున్నాడు కాదు. ఇక్కడ మొరపెడుతుంది ఎవరంటే ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? దేవునితో మాట్లాడేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు, ప్రజలకి దేవుని మధ్యలోనే మీడియేటర్. ఆ ప్రవక్త అంటాడు, ఎవరికి ప్రార్థన చేశాడు? బొమ్మక, చెట్టుక, రాయిక, గొట్టక, వారిక, వేరక, ఎవరికి? నిజమైన యెహోవాకు మొరపెట్టాడు. ఒక మాట మీతో చెప్పాలనుకున్నాను. ఒకసారి హబక్కూకు ప్రవక్తను అక్కడ పెట్టండి, ఒకసారి ఇటుపక్క నేను నిలబడతాను. హబక్కూకు ప్రవక్త గొప్పవాడా, నేను గొప్పవాడినా? ఆయన గొప్పడు, ఆయన ప్రవక్త స్థానంలో ఉంటున్నాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించట్లా. మరి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించకపోతే అది గొప్ప, ఇది గొప్ప? అంటే ఆయన అటువంటి స్పిరిచువల్ లెవెల్లో, హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తనకేమి స్పందన ఇవ్వట్లా. ఆయన బాధ అదే. 2వ వచనం అంటాడు, యెహోవా నేను మొరపెట్టా, నేను ఏడ్చా, నేను కన్నీరు కార్చాను, ఎన్నాళ్ళు నా ప్రార్థనకు నీవు ఆలకింపవు. ఒక్కసారి 1వ అధ్యాయము 1వ వచనం కానుంచి 17 వచనాలు చదువుకుంటే మీకు 7 క్వశ్చన్స్ కనపడతాయి. ఎన్ని ప్రశ్నలు? 7 ప్రశ్నలు. 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో 3 ప్రశ్నలు కనపడతాయి. 12వ వచనం కానుంచి 17వ వచనం దాకా, 14వ వచనం దాకా 4 ప్రశ్నలు కనపడతాయి. ఒక ప్రవక్త దేవుని సన్నిధిలో సుమారు 7 ప్రశ్నలు అడిగాడండి దేవుణ్ణి. ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 7 ప్రశ్నలు అడిగాడు. దేవుణ్ణి ప్రశ్నించడం పాపమా, తప్ప, సరైనదా, కాదా? దేవుణ్ణి ప్రశ్నించడంలో తప్పు లేదు, దేవునిని ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి ప్రశ్నించడం, దేర్ ఈస్ నో రాంగ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు గాడ్. దేవుణ్ణి ప్రశ్నించడంలో ఏమీ తప్పు లేదు, అది పాపం కూడా కాదు. కానీ నీ ప్రశ్నించే విధానం అనేది ఆయనని శోధించకూడదు, ఆయనని నువ్వు ప్రాబ్లంలో పెట్టకూడదు. శోధించడము, లేకపోతే ఆయన నువ్వు వాదించకూడదు. హల్లెలూయా. నీ హృదయంలో లేచే ప్రశ్నలు, నీ హృదయంలో వస్తున్న ఆలోచనలు, నీ హృదయంలో వస్తున్న అనేకమైన ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే నేను యాక్చువల్లీ హబక్కూకు గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కసారి నాకు మైండ్లో సినిమాలా కనపడింది. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. జమ్మూ కాశ్మీర్ ఎందుకని యుద్ధాలు జరుగుతున్నాయి, లేకపోతే ఎందుకని పాకిస్తాన్ వారికి ఇండియా వారికి యుద్ధం, లేకపోతే ఎందుకని ఇరాన్ ఇరాక్ తర్వాత పాలస్తీన్ వాళ్ళకి యుద్ధాలు, ఎందుకని ఇక రీసెంట్గా చూస్తే విజయవాడలో భయంకరమైన మునిగిపోయినాయి, ఎందుకని ఖమ్మంలో రైల్వే ట్రాకులు కొట్టుకొని పోయి, ఎన్నో ఇల్లులు కొట్టుకొని పోయి, ఎన్నో మందిరాలు మునిగిపోయి, ఎంతోమంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఎన్నోగానో నష్టాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? ఎందుకని మరలా రీసెంట్గా కోల్కతా ప్రాంతంలో ఎందుకని భయంకరమైన వార్తలు వెంటబడుతున్నాయి? ఎందుకని ప్రపంచంలో ఇటువంటి రాజ్యాలు, అధికారులు ఇటువంటి అన్యాయంగా నడుస్తున్నారండి? ఈ వాక్యం చదువుతుంటే, హబక్కూకు గ్రంథం చదువుతుంటే నాలో మైండ్లోనే ఎన్నో ప్రశ్నలు రైజ్ అని. మీలో ఎప్పుడు ప్రశ్నలు రైజ్ కాలేదా? ఎందుకని నా కుటుంబం నష్టపోతుంది, ఎందుకని నా పిల్లలు నా మాట వినట్లా? నా హృదయంలో ప్రశ్నలు రావటంలో తప్పు లేదు. నేను చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీ హృదయంలో ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, ఆ ప్రశ్న ఇందాక చెప్పాను, ఈయన ప్రశ్నని ఎవరి ముందు ఉంచాడు? హబక్కూకు అనే ప్రవక్త తనలో వచ్చిన ప్రశ్న ఎవరి ముందు ఉంచాడు? దేవుడు ముందుకు వచ్చి తనలోన 7 ప్రశ్నలు కుమ్మరించేశాడు. దేవుడు ముందుకు వచ్చి తనకున్న ప్రశ్నలన్నీ చెప్పేశాడు. గుర్తుపెట్టుకో, నీ ప్రశ్నలకు జవాబు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరికిందంటే దేవుని దగ్గర మాత్రమే ఆ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పే ప్రశ్న ఎగ్జామ్లు ఇచ్చే ప్రశ్న కాదు. నేను చెప్పే మీకు వచ్చే ప్రశ్న, క్వశ్చన్ అనేది ఆబ్జెక్టివ్లోనో కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ కాదు. మీ లైఫ్లో వచ్చే కొన్ని పరిస్థితులకి జవాబు ఉండదు చూసారా? ఆ ప్రశ్న నుండి జవాబు ఎక్కడ కలిగిద్దంటే దేవుని మందిరంలో మాత్రం ఆ ప్రశ్నలకు జవాబు కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హబక్కూకు ప్రవక్త కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారండి ఒక ఆన్సర్ రావడం కొరకు.
కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేశాడు. మన కింద చదివితే యెహోవా నేను మొరపెట్టా, విశ్వాసి మొరపెట్టల. గుర్తుపెట్టుకోండి, ఏదో అన్యుడి మొరపెట్టల, ప్రవక్త అయిన నేను మొరపెట్టా, నీకు మొరపెట్టా, ఎన్నాళ్ళు నీవు ఆలకింపకుందువు. చాలాసార్లు మనము కూడా మన లైఫ్లో ఇలానే ఉంటుంది. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడు, నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకని దేవుడు మాట్లాడట్లా. బైబిల్లో హబక్కుకి కాదు, చాలా మంది చెప్పారు. బైబిల్ హబక్కు కాకుండా మరి కొంతమంది మీకు చూపిస్తాను. కీర్తనలు 13వ కీర్తన మొదటి చరణం, 13వ కీర్తన మొదటి చరణం అంటాడు. కీర్తనకారుడు కూడా దేవుడిని ప్రశ్న వేస్తాడు. అంటాడు కదా, యెహోవా ఎన్నాళ్ళు వరకు నన్ను మర్చిపోతావయ్యా, నిత్యము నన్ను మర్చిపోతావా, నాకెంతకాలం విముఖుడై ఉందువు. కీర్తన 13:2 అంటాడు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడాలి, ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖముతో ఉండాలి, ఎంతవరకు రాత్రంతా నేను దుఃఖములో ఉండాలి, ఎంతవరకు నా శత్రువులు నా మీద వచ్చి నా మీద పడుతున్నారు. 3వ వచనం అంటాడు కదా, నా దేవా నా మీద దృష్టి ఉంచని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న బాధ, మీ హృదయంలో ఉన్న వేదన, ఆ ప్రశ్నల వర్షం ఎక్కడ కుమ్మరించాలంటే మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి మీ ప్రశ్నలన్నీ చెప్పండి. దేవుని సన్నిధిలోకి వచ్చి మీ బాధ, మీ వేదన చెప్పండి. ప్రతి జవాబు, సమాధానము నా నజరేయుడైన యేసు అనుగ్రహించగలడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ హబక్కూకులాగా చాలాసార్లు కీర్తనకారుడు 13వ అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా ఎన్నో ప్రశ్నలను దేవుణ్ణి అడుగుతాం. నన్ను ఎందుకని మర్చిపోతున్నావు, ఎందుకని నా నుంచి దూరం అయిపోతున్నావు. ఈవెన్ కీర్తన 89వ కీర్తన 46వ వచనం కూడా అంటాడు. 89వ కీర్తన 46వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా ఎంతవరకు నువ్వు దాగి ఉంటావు, నిత్యము దాగి ఉంటావా. అంటే కీర్తనకారుడు అంటాడు, అయ్యా ఎంతకాలం నా నుంచి దూరం అయిపోతావు, ఎంతకాలము నీవు మరుగు చేసుకుంటావు, ఎందుకని నాకు కనబడవు, నాతో ఎందుకని మాట్లాడవని కీర్తనకారుడు ఎలా చెప్తున్నాడో ఈవెన్ హబక్కుకు కూడా చెప్పే మాట ఏంటంటే, యెహోవా నేను మొరపెట్టిన నీ వెన్నాళ్ళు ఆలకింపుకుందువు. ఎంతమంది మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తే కొన్నిటికి జవాబు రాలా, అలాంటి ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పిన మాట మీకు అర్థమైంది. ఎంతమంది ఆలకిస్తున్నారు? మీలో కూడా కొన్ని ప్రార్థనలకి కొన్నిసార్లు మీరు పెట్టిన మొరకి దేవుడు దాని నుంచి జవాబు వచ్చిందా రాలేదు దేవుని దగ్గర నుంచి? కొన్నిటికి జవాబు రాలా, కొన్నిటికి జవాబు వచ్చింది. ఈ ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఆయన చెప్పే ఒక మాట ఏంటంటే, ఒక 10-20 సంవత్సరాల నుంచి నేను మొరపెడుతున్నా, నా ప్రార్థనకి ఏమీ జవాబు రావట్లేదని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు హబక్కూకు యొక్క వేదన చూద్దాం. ఆయన దేని గురించి ప్రార్థన చేశాడు, దేవుడు ఎందుకని జవాబు ఇవ్వాల, ఆయన ఏ విషయాల కొరకు ప్రార్థన చేశాడో 2-3 చదువుకుందాం. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టా, నీవు నన్ను రక్షింపలేదు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఓరకయే చూచుచున్నావు, ఎక్కడ చూచినా నాశనము బలాత్కారము అగబడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. చాలు. మీరు గనక హబక్కూకు దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారైన హబక్కూకు, ప్రవక్త అయిన హబక్కూకు, నీ వేదన ఏంటంటే ఏం చెప్తాడు? నేను బలాత్కారమును చూస్తున్నా. రెండవది ఆయన అంటాడు కదా, నాకు దోషము కనబడుచున్నది. మూడవది బాధను నేను చూస్తున్నా. నాలుగవది నాశనం నాకు కనబడుతున్నది. ఐదవది జగడము నాకు కనబడుతున్నది. ఆరవది కలహం నాకు కనబడుతున్నది. ఆయన 6 విషయాల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. ఎన్ని విషయాల గురించి? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, కేవలం టైం తక్కువ ఉంది కాబట్టి 6 అని చెప్పాను. 6 గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఈ 6లో ఎక్కడైనా తన సొంత కుటుంబం గురించి ప్రార్థన చేసుకున్నాడా? నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? మీరు ప్రార్థనలో మోకరించడానికి ప్రార్థన చేస్తారు, 10 నిమిషాల 20 నిమిషాలు, అది పక్కన పెడదాం. మీరు చేసిన ప్రార్థనలో మీ వేద, మీ బాధ మీ గురించా, ఇతరుల గురించా? మన గురించే మనం ప్రార్థన చేసుకుంటాం. ఇదిగో నా బిడ్డ ఇలా, నా కొడుకు ఇలా, నా అల్లుడు ఇలా, నా భర్త ఇలా అని మన వేదన, మన బాధ దేవుని సొంతం మనం కొమ్మరిస్తాం. కానీ మీరు హబక్కూకు ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన చెప్పే మాట ఏంటంటే, నా వేద, నా బాధ నా గురించి కాదు, నా దేశం గురించి అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనలో ఉండాల్సిన బాధ, వేదన ఎవరి గురించి?
నీ గురించి కాదు, నీ పక్కన వారి గురించి, నీ బిడల గురించి కాదు, నీ పక్కనున్న బిడల గురించి, నీ కుటుంబ సభ్యులకు వారి గురించి కాదు, నీ బజార్లో ఉంటున్న వారి గురించి, నీ గ్రామంలో ఉంటున్న వారి గురించి, నీ దేశంలో ఉంటున్న వారి గురించి, వారిని చూచి వారి బాధ నీ బాధగా నువ్వు చేసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నాతో చెప్పండి, యేసయ్యా మా దేశంలో ఉన్న ప్రజల బాధ నా బాధగా మార్చండి. ఈజీ చెప్పారా, కష్టం చెప్పారా? యేసయ్యా మా బంధువుల యొక్క బాధ, మా బజార్లో ఉంటున్న వారి బాధ, మా స్నేహితుల బాధ, ఆ బాధ నా బాధగా తీసుకొని నేను ప్రార్థన చేయాలని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ నాకు చిన్న గాయం కలిగిందండి. ఈ గాయం కలిగితే నాకు నొప్పి పుట్టిద్దా, మీకు నొప్పి పుట్టిద్దా? నా కాలు ఇరిగింది, నా గొంతు మాట్లాడలేకపోయా. ఇప్పుడు నా సమస్య నాదా మీదా? నాదే. కానీ హబక్కూకు ప్రవక్త దగ్గరికి వెళ్ళామనుకోండి, నీ చెయ్యి ఇరిగినా, నీ కాలు ఇరిగినా, నీ శరీరం మీద చిన్న గాయం కలిగిన ఆ బాధని తన బాధగా తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈవెన్ సేవకులు కూడా ఉండే లక్షణం కూడా ఇది. సేవకులు కూడా ఎలా అంటే విశ్వాసులకున్న బాధని ఎప్పుడైతే తమ బాధగా తీసుకొని దేవుడి సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేస్తారో, దేవుడు ప్రార్థన ఆలకించి విశ్వాసుల కుటుంబాల్లో కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులమైన మనము కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నీ కుటుంబం చక్కగా ఉండటం మాత్రమే చూసుకోవద్దు, నీ ఇంట్లో ఉన్న నలుగురు ఆరోగ్యంగా ఉండవాలని చూసుకోవద్దు, నేను చక్కగా నా పిల్లలు చక్కగా చూసుకోవద్దు. నీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, నా పిల్లల సంగతి దేవుడు చూసుకుంటాడు, ముందు మా దేశం గురించి నేను ప్రార్థన చేయాలని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఒక్కోసారి మీకు ప్రార్థన చేయడానికి అవకాశం వస్తుంది. ఒక్కోసారి మీ వ్యక్తిగత జీవితాల్లో రోజు ప్రార్థన చేస్తున్నారు, వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన క్యాసెట్లు వేసిన సీడీ లాగా ఉండకూడదు. ఆ ప్రార్థన టేప్ రికార్డులో వచ్చిన పాటగా ఉండకూడదు. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ బాధ నీ బాధగా తీసుకొని ఎప్పుడైతే మనలో వస్తుందో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇంకా తెలియకుండా ఎక్కువసేపు మనము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. చిన్న ప్రశ్న, నీ గురించి ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటావా, పక్కన వాళ్ళ గురించి ఎక్కువసేపు ప్రార్థన చేస్తావా? నీ గురించి ఎక్కువసేపు ప్రార్థన చేసుకున్నా, పక్కన వాళ్ళ గురించి ఎక్కువసేపు ప్రార్థన చేస్తావా? మన గురించే. ఎందుకు? సహజంగా నా బాధ, నా వేదన, నా కోసం నేను చేసుకోకపోతే ఇంకెవడు చేస్తాడు నా కోసం అనుకో, నీ కోసం చేసుకుంటావు. ఒక్కసారి ఆలోచించండి, నీ కొరకు అంత ఎక్కువ సమయాన్ని కేటాయించమంటే అర్థం ఏంటంటే, నీ బాధ అంత ఎక్కువగా ఉంది కాబట్టి నీ గురించి ప్రార్థన చేసావు. ఒక్కసారి పక్కన వారి బాధ నీ బాధగా తీసుకుంటే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన గంట అయితే, ఎప్పుడైతే ఎలా ప్రార్థన చేస్తావో 2-3 గంటల పాటు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, హబక్కూకు తన సొంత ప్రార్థన చేసుకోవట్ల, తన కుటుంబం గురించి, తన భార్య బిడ్డల గురించి ప్రార్థన చేసుకోవట్ల, దేశంలో పరిస్థితులు చూస్తూ దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి అబ్రహాము దగ్గర చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం, ఎఫెక్ట్ తగ్గించి ఆదికాండం 18వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చదివినట్లయితే, అక్కడ అబ్రహాము మనం చూస్తాం. అబ్రహాము కూడా ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? నేను సొదొమ గొమొర్రా అనే పట్టణాలని నాశనం చేయబోతున్నా. వెంటనే ఏం చేశాడు ఆయన? పోతే పోయింది ఆ పట్టణం, వాళ్ళ మామూలు కాదయ్యా, ముందు వాళ్ళు తగలబడితే చాలు, ముందు వాళ్ళ నాశనం అయితే అదే కావాలని అలా అనుకున్నాడా? ఏమనుకున్నాడు? ఆ సొదొమ పట్టణంలో తన కొడుకు వరుస అవుతాడు. ఎవరైనా? లోతు. లోతు గురించి ఆలోచించాలా. లోతుతో పాటున్న తన స్నేహితులు, ప్రాంత ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా ఎంచుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? అబ్రహాము కూడా అది తన బాధ కాదు, తన సమస్య కాదు, కానీ తన సమస్య కానిది కూడా ఆయన తన సమస్యగా తీసుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు అక్కడ ఉంటున్న వారి పట్ల ఆయన కనికరం చూపించి దూతలను పంపించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈవెన్ యేసు ప్రభులు వారి కూడా మన లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే, యేసయ్య యెరూషలేమును చూసి ఏడ్చి ప్రార్థన చేశారంటండి. ఎవరిని చూసి ప్రార్థన చేశాడు?
యెరూషలేమును చూసి ప్రార్థన చేశాడు. ఎలా అయితే యేసు ప్రభులు వారు కూడా ఈ యెరూషలేముకి వచ్చారండి. యెరూషలేములో రాగానే ఆ పట్టణాన్ని చూశాడు. అక్కడున్న పరిసయ్యులను, శాస్త్రులను చూశాడు. వాళ్ళందరిని చూసినప్పుడు ఆయన హృదయంలో ఎంతగానో బాధ, వేదన కలిగి యెరూషలేం పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఒక్కసారి మీ ఫోన్స్లో న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి. ఒక్కసారి మీ టీవీ ఓపెన్ చేస్తూరండి. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఒక పేపర్ తీసుకొని రాయండి. ప్రతిరోజు ఎన్ని వార్తలు వింటున్నామో, ప్రతిరోజు ఎన్ని భయంకరమైన విషయాలు వింటున్నామో, అవి వింటున్నప్పుడు మీ స్పందన ఎలా ఉంది? నేను మీకు ఈరోజు ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాను. బయట జరుగుతున్న ప్రపంచంలో పరిస్థితులను చూస్తున్నప్పుడు మీ స్పందన ఎలా ఉందో చెప్పాలనుకున్నాను. మన స్పందన ఎలా ఉందో అనే ప్రశ్న మనం వేసుకోవాలి. నేను అనుకుంటాను హబక్కూకు ఏడవసరలా, హబక్కూకు ప్రార్థన చేయవసరలా. 2వ అధ్యాయం 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నాతో చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇప్పుడు హబక్కూకు ఎవరు? నీతిమంతుడు. సమస్యలు వస్తే బతుకుతాడు, చచ్చిపోతాడు? అయినా బ్రతుకుతాడు. కానీ ఆయన సమస్యలను చూస్తున్నప్పుడు ఏం చేశారంటే, నా వాటికి నేను బ్రతకడం సేఫ్ కాదు, కానీ నా పట్టణంలో ఉన్న వారు కూడా రక్షించబడాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు కూడా భారతదేశం గురించి ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా ఉన్న ప్రతి రాష్ట్రం గురించి, ప్రతి యూనియన్ టెరిటరీ గురించి, ప్రతి దేశం గురించి, మన సంఘాలను ప్రతి కుటుంబాల గురించి, మన సంఘాలను యవనస్తుల గురించి, మీకు తెలిసిన వారి గురించి, వారు ఏ సమస్యల్లో గుండా వెళ్తుంటే ఆ సమస్యలన్నిటి కూడా మీ సమస్యలుగా తీసుకొని వారి గురించి మనము ప్రార్థన చేద్దాము. ఒక రోజు దేవుడు జవాబిచ్చి ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మనము చదువుకుందాం. ఈయన వేటి గురించి ప్రార్థన చేశాడో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. మొట్టమొదటిది, ఆయన దేని గురించి ప్రార్థన చేశారంటే బలాత్కారము జరుగుతున్నదని ప్రార్థన చేశారంట. ఫస్ట్ పాయింట్, దేని గురించి ప్రార్థన చేశాడు ఆయన? బలాత్కారము జరుగుతున్నది. 3వ వచనం అంటాడు, 3వ వచనంలో 4వ లైన్లు అంటాడు కదా, బలాత్కారము అగపడుచున్నది. ఒకటేమో బలాత్కారము జరుగుతున్నది, రెండోదేమో బలాత్కారము కనబడుతున్నది. అంటే ఆయన కళ్ళల నుంచి ఎప్పుడైతే ఇద్దరు కొట్టుకోవడం చూస్తున్నాడు, తన కళ్ళ ఎదుట ఒక చిన్న వైలెన్స్ చూస్తున్నాడు, తన కళ్ళ ఎదుట తన చెవుల ద్వారా ఎంతగానో బలాత్కారం గురించి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, అయ్యా మా దేశంలో బలాత్కారం జరుగుతుంది అయ్యా, మీరు విడిపించండి అయ్యా అని ప్రార్థన చేశాడు. బలాత్కారము జరుగుతున్నది, ఇక్కడ అన్యాయం జరుగుతున్నది, ఇక్కడ అక్రమం జరుగుతున్నది. ఈ జరుగుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉండాలి? మామూలుగా ఉందంటే అర్థమైందంటే నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్న అర్థం. జాగ్రత్తగా వినండి. ఆ బలాత్కారం జరుగుతున్నప్పుడు నీలో ఏమీ స్పందన రాలా, నీలో ఏమీ మార్పు రాలేదంటే అర్థమైందంటే నీవు కూడా బలాత్కారానికి చూస్తున్నావు, దాని గురించి నువ్వు బాధపడట్లా. ఒకవేళ బలాత్కారం జరుగుతున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అంటే అర్థమైందంటే నువ్వు దాన్ని తట్టుకోలేకపోతున్నావు. కాబట్టి ఆ బాధ నీ బాధగా తీసుకొని దేవుని స్థలంలో మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బలాత్కారము అంటే అర్థమైందంటే బై ఫోర్స్, అంటే ఎంతగానో ఫోర్స్ ద్వారా కొన్ని పనులు చేయించడము, ఎంతగానో ఫోర్స్ ద్వారా ఆస్తులు లాగేసుకోవడము, బై ఫోర్స్ ద్వారా ఎంతగానో చేయడం. అందుకే అంటాడు కదా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 25వ వచనము, ఆదికాండము 21వ అధ్యాయము 25వ వచనంలో ఇద్దరు వ్యక్తులు కనపడతాడు, అబ్రహాము అబీమెలెకు అని ఇద్దరు వ్యక్తులు కనపడతాడు. అబ్రహాం ఏం చేశాడంటే కష్టపడి బావులు తవ్వుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడండి? కష్టపడి బావులు తవ్వుకుంటే అబీమెలెకు దాసులు వచ్చి ఏం చేశారు? బలాత్కారంగా పట్టుకున్నారంట. అక్కడ అదే మాట అంటాడు, 21:25 అంటాడు, అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకున్న నేల బావి విషయమై అబ్రహాము అబీమెలెకు ఆక్షేపణ చేశాడు. అంటే అబీమెలెకు దాసులు ఏం చేశారంటే అబ్రహాము తవ్వుకున్న భూములను బలాత్కారముగా లాక్కున్నారు. ఈ రోజుల్లో బయట పరిస్థితులు, బయట ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక అధికారంలో ఉన్న వారు ఏం చేశారంటే తమ అధికారాన్ని బట్టి ఎంతో సామాన్యులైన ఆస్తులు లాగేసుకుంటున్నారు. నేను చెప్పిన మాట ఎంతమంది విన్నారు? ఈరోజు బయట ప్రపంచం ఎలా ఉంటుందంటే బలాత్కారముగా తమకి పేరు పలుకుబడి ఉందని, తమ మాటకార్యని, తమ కుటుంబంలో రావాల్సిన ఆస్తి కంటే ఎక్కువగా బలాత్కారంగా లాగేసుకుంటున్నారు. బయట ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఇష్టం లేకుండా వేరే ఒక వ్యక్తి వచ్చి
బలత్కారంగా ఉంటున్న దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి వీటిని చూస్తున్న మనము బాధపడుతూ, అయ్యా ఈ బలత్కారం నాకు కనబడుతుంది, దీన్ని ఆపివేయండి అయ్యా అని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 18 వచనము. అపోస్తుల కార్యములు 5:18 అక్కడ ఒక మాట ఉండిద్ది. ఏమంటానంటే, అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. 5:18 అంటాడు, అపోస్తులనంట బలత్కారముగా పట్టుకొని చెరసాలలో వేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు ఏ రాష్ట్రం అని వెళ్ళండి, మీరు ఏ రాష్ట్రానికి వెళ్తే ప్రతి రాష్ట్రాల్లో సేవకులను, విశ్వాసులను అన్యాయముగా, బలత్కారముగా సంఘాల నుంచి బయటికి నెట్టేయడము, ఇదిగో సంఘాలని కాల్చివేయడము, చర్చిని కాల్చివేయడము, అన్యాయంగా ఎంతో మందిని చెరసాలలో పెడుతున్న ప్రభుత్వంలో మనం ఉంటున్నాము. హల్లెలూయా. దేవుని సేవకు వ్యతిరేకంగా పనిచేస్తూ బలత్కారంగా సేవకులను చెరసాలలో ఉంచుతున్నప్పుడు మనము చూసి చేయవలసింది ఏంటంటే, వారి కళ్ళు చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. బలత్కారం జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ సురక్షితంగా ఉన్నారు చాలు అనాలా? మనము చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అయ్యా ఆ బలత్కారం జరుగుతుంది, జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నాకు ఈ హబక్కూకు గ్రంథం చదువుతుంటేనే అసలు నాకైతే ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు, మీకు ఎలా వాక్యం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఆ రీతిగా ఈ చదువుకునే లేఖనాలు ఎప్పుడు జరిగినాయి అంటే BC 600. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాం మనము? 2023. సుమారు ఎన్ని సంవత్సరాలు? 2700 సంవత్సరాల క్రితమే జరిగింది. నాకు ఇది చదువుతుంటే ఈరోజు న్యూస్ పేపర్ చదివినట్టు ఉంది నాకైతే. అవునా కదా? బలత్కారం జరుగుతున్నది, తర్వాత బాధ కనబడుతుంది. అంటే ప్రతిదీ కూడా దేవుని వాక్యం నేటికి సజీవమైనది. ఒకే ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలనుకున్నా, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తున్నారు? ఆ స్పందన, ఆ బాధ మీ బాధగా తీసుకోనండి. యేసయ్య ఆ భారం నాకు ఇవ్వనని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మీ ప్రార్థన జీవితాన్ని వృద్ధిపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ముందుకెళ్తాను, టైం లేదు. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన, బలత్కారం జరుగుతున్నప్పుడు, బలత్కారం చూస్తున్నప్పుడు నేను సేఫ్గా ఉన్నాను అనుకోకూడదు. వాటి గురించి మనము ప్రార్థన చేయాలి. రెండో మాట చూపిస్తాను. 3వ వచనం అంటాడు కదా, నన్నెందుకు, అక్కడ అంటాడు, నేను నీకు మొరపెట్టినా నీవు నన్ను రక్షింపలా. అంటే ఆ బలత్కారంలో ఆయన ఇబ్బంది పడ్డాడు. 3వ వచనం అంటాడు, నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు. దోషము అంటే ఏంటి చెప్పమంటారా? ఇంతగా బలత్కారం అని చెప్పా. బలత్కారం అంటే ఏంటిది? ఫోర్స్గా ఆక్రమించుకోవటము. దోషము అన్న పదాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే అన్యాయము లేకపోతే పాపము అని అర్థం అంట. దోషము అంటే ఇంగ్లీష్లో అర్థమే వస్తుందంటే అన్యాయము లేక పాపము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఏలీ ఇంటి వాడు చేసిన దోషం అంట, దాని వలన ఏలీ కుటుంబానికి ప్రాయశ్చిత్తం లేదు. అంటే అర్థమైందంటే ఏలీ కుటుంబీకులు చేసిన దోషం ఏంటిది? వారు చేసిన పాపం ఏంటిదంటే వారి బిడ్డలో దేవుని మందసాన్ని సరిగా మొయ్యల, వారు దేవుని మందిరంలో సరిగా నడవల, యవనస్తురాలతో సరిగా నడవల, ఎంతగానో పాపము చేస్తూ దేవునికి అవిధేయంగా ఉంటున్నారు. అంటే అర్థమైందంటే ఈ ప్రవక్తకి తన కళ్ళ ఎదుట ఇజ్రాయిల్ దేశంలో, యూదా దేశంలో భయంకరమైన పాపం కనపడుతుంది, భయంకరమైన అన్యాయం కనపడుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈయన ఎంతగానో బాధపడుతూ ప్రార్థన చేస్తుంది. ఎందుకో చెప్పమంటారా? యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1వ వచనం చాలా ఫేమస్. యెషయా గ్రంథము 59 1వ వచనం ఏమన్నాడంటే, రక్షించడానికి దేవుని హస్తం కొరచకాల, తర్వాత ఆయన మనం చేసిన ప్రార్థన ఆయన విననేరకు ఉండటానికి ఆయన చెవులు మందము కాల, మీ దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించట్లేదు. హల్లెలూయా. హబక్కూకు తెలుసు ఎందుకని దేవుడు మాట్లాడట్లా. హబక్కూకు తెలుసు దేవుడు ఎందుకు మాట్లాడట్లేదంటే దేవునికి ప్రజలకు మధ్యలో దోషము అడ్డం ఉంది. అయ్యా ఈ దోషాన్ని తొలగించండి, మీరు మాతో మాట్లాడండి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. బయట ప్రపంచంలో బలాత్కారం జరుగుతున్నది, బయట ప్రపంచంలో భయంకరమైన పాపము జరుగుతున్నది. కీర్తనకారుడు అంటాడు కదా 51వ కీర్తన 2వ వచనములో, అయ్యా నా పాపాన్ని పోవటానికి హిస్సోపుతో నన్ను కడగండి, నా దోషము పోవటానికి బాగుగా నన్ను కడగండి, హిమం అంటే తెల్లగా
మార్చండి. ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన ఇదే. మా దేశము నీ ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధ దేశముగా కనబడాలి. ఎలా? ఎటువంటి దేశంగా కనబడాలి? నా కుటుంబము నీ ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధ కుటుంబము ఉండాలి. మా సంఘము నీ ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధ సంఘముగా ఉండాలి. మా దేశము నీ ముందు నిలబడినప్పుడు పరిశుద్ధ దేశముగా, పరిశుద్ధ రాష్ట్రముగా ఉండాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా పరిశుద్ధ రాష్ట్రముగా ఎప్పుడు మార్చబడిద్దంటే, పరిశుద్ధ దేశముగా ఎప్పుడు మార్చబడిద్దంటే, మనలో ఉన్న దోషము తొలగించబడి ఎప్పుడైతే కడగబడిన అనుభవం కొంటే వెళ్తామో ఆయన ముందు పరిశుద్ధులుగా ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు దోషము తొలగిపోవాలని ఎవరు ప్రార్థన చేయాలి? బలత్కారం తొలగిపోవాలని ఎవరు ప్రార్థన చేయాలి? నువ్వా నేనా అంటే సార్వత్రిక సంఘము ప్రార్థన చేయాలి. ప్రతి వాని బాధ్యత ఇది. ఇది కేవలం సేవకుల మీదే బాధ్యత కాదు. ఇది కేవలం ఒక సంఘానికే బాధ్యత కాదు. మనందరికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే బలత్కారాన్ని ఆపివేయండి, దోషమును ఆపివేయండి అని మనము ప్రార్థన చేయాలి. మూడోది చూసుకుందాం. మూడోది అంటాడు కదా 3వ వచనములో, నన్ను ఎందుకని దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. మూడో మాట అంటాడు బాధ. ఇంగ్లీష్లో ఏమంటుందంటే రాంగ్ డూయింగ్స్ అంట. అంటే అర్థమైందంటే, ఇగో నా కళ్ళ ఎదుట కొన్ని తప్పులు కనపడుతున్నాయి. మామూలుగా చెప్తున్నాను. హబక్కూకు గ్రంథం ప్రకారంగా బాధలు 2 రకాలు. ఒకటి అన్యులు వచ్చి దేవుని బిడ్డలను బాధించడం ఒక లెక్క అయితే, రెండోది దేవుని బిడ్డలో తక్కువ ఉన్న వారిని బాధించడం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? బబులోను వారు వచ్చి ఇజ్రాయేల్ వారిని బాధించడం ఒక లెక్క అయితే, ఇజ్రాయేల్ వారు తమకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని బాధించడము మరొక ఎత్తు. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో కనబడింది. దరిద్రులను బాధ పెట్టారంట. ఆమోసు 4:1 అంటాడు, దరిద్రులను బాధ పెట్టారంట, పేదలను నలగగొట్టారంట. ఆమోస్ గ్రంథము 5:11 అంటాడు, నీతిమంతులు బాధ పెట్టారంట. ఈరోజు మనం ఉంటున్న ప్రాంతం కూడా అలానే ఉంటుంది. ఈరోజు మనం ఉంటున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ధనవంతుడు ధనికుడు అయిపోతున్నాడు, పేదవాడిని తొక్కేస్తున్నారు, దరిద్రులను బాధ పెడుతున్నారు, ఎంతగానో హింసిస్తుంటే అవి మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మన స్పందన ఎలా ఉండాలంటే, దేవా ఆ బాధ మా ముందు కనపడుతుంది. బయట ప్రపంచంలో ఎలా ఉండదంటే, పేదలను దరిద్రులను పెద్ద పెద్ద బాస్ వారి దగ్గర పనిచేస్తున్న వారిని హింసిస్తూ భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కలగలేదని సంతోషించకూడదు. అయ్యా నాకు ఇదిగో నాకు కనపడుతున్నవి, వాటిని మీరు జ్ఞాపకం చేసుకునండి, వాటి గురించి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్తా, ముందుకెళ్తా. తర్వాత అంటాడు కదా, నాశనము బలత్కారం అగబడుచున్నది. తర్వాత నాశనము, ఒకటేమో బలత్కారము, రెండోదేం చెప్పాను, దోషము, మూడోది ఏమని చెప్పాను, బాధ, నాలుగవది నాశనము. నాశనము అంటే అర్థం ఏంటంటే, రాజ్యాలు నాశనం అయిపోవటము, రాజ్యాలు కొట్టుకొని పోవటము, రాజ్యాలు ఎంతగానో చెల్లాచెదురు అయిపోతున్నవి. ఎంత భయంకరమైన వార్త. ప్రతిరోజు ఇజ్రాయెల్ మీద, పాలస్తీనా, ఇజ్రాయెల్ మీద, తర్వాత రకరకమైన దేశాలు, తర్వాత ఇరాన్, తర్వాత ఇటలీ, ఎన్నో ప్రాంతాలు, రష్యా, యుక్రెయిన్, కొన్ని వందల మంది, వేల మంది చిన్న పిల్లలు, పెద్దవారు, యవనస్తులు మరణిస్తూ ఏమవుతుందంటే దేశాలు నాశనం అయిపోతున్నవి. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంది? ఆ ప్రాంతాలని సేఫ్గా ఉంచి నాశనము కాకూడదని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతగానో వినాశనం కలుగుతుందయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి అని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. చివరిగా 2 మాటలు చెప్పేసి మనము ప్రార్థన చేసుకుందాం. అక్కడ అంటాడు కదా, తర్వాత ఏమంటాడు, జగడమును కలహమును రేగుచును. నాతో చెప్పండి, జగడమును కలహమును రేగుచున్నవి. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా? నేను ఉంటున్న ఇంటిలో 360 degrees హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళతో నేను సమాధానంగా ఉన్నానని చెప్పగలవా? ఇల్లు పక్కన పెట్టండి, మీరు ఉద్యోగానికి పనికి వెళ్ళారు, ఆటోలో ఆడికి వెళ్తున్నారు, మీరు ఒక 10-20 మందితో వెళ్తున్నారు, గుండె మీద చేసుకొని చెప్పగలమా, నేను పని చేస్తున్న 20 మందితో నాకు జగడం లేదు, కలహం లేదు? లేదా నువ్వు స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నావు, గుండె మీద చేసుకొని చెప్పగలవా, నా క్లాస్లో నేను ఒక్కడితో కూడా నేను గొడవ పడట్లా, జగడం లేదు, కలహం లేదు? ఒకసారి మీ పొలాల గురించి ఆలోచించుకోండి. మీరు పొలంకి వెళ్తున్నారు, మీ సొంత పొలం ఉంది, మీ 4 పక్కన 4 చేలు ఉంటాయి, 4 చేలలతో సమాధానంగా ఉన్నావా? ఇక్కడ ఆ మాట అంటాడు కదా, 3వ వచనం లాస్ట్ అంటే, అయ్యా జగడములు కలహములు రేగుచున్నవి. ఇప్పుడు ఈ బాధ, జగడము హబక్కు కలిగిన పక్కన వాళ్ళు కొట్టుకుంటున్నారా? ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారండి, నేను సేఫ్ కొన్నానా, బాధలో ఉన్నానా?
నేను సేఫ్ కొన్నా, మీరే నష్టపోతారు. కానీ నేనేం చేశారంటే, నా ముందు ఇద్దరు కొట్టుకుంటున్నారు, నా ముందు ఇద్దరికి జగడాలు వచ్చినాయి, ఇద్దరు కలహాలు వచ్చినాయి. అయ్యా దాన్ని ఆపండి అయ్యా అని ప్రార్థన చేసాడు ఈయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. ఆదికాండం 20వ అధ్యాయం 20 వచనం, ఆదికాండం 26:20లో అక్కడ గెరారులు అంట అబ్రహాముకు, తర్వాత 26:20లో అంటాడు, గెరారు కాపరులు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు. అంటే అర్థమైందంటే అక్కడ ఇస్సాకుకి తర్వాత గెరారులో ఉంటున్న వారికి చిన్న కలహాలు. అంటే ప్రతిరోజు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం దాకా ఎవరో ఒకరితో మనం గొడవాడుతున్నాం, ఎవరో ఒకరితోనే కలహం ఉంటుంది, ఎవరో ఒకరితోనే జగడం ఉంటుంది. దీని గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మన దేవుడు ఎవరు? జగడాలాడే దేవుడా? మన దేవుడు ఎవరు? గొడవ చేసే దేవుడా? ఆయన సమాధానం కలిగిన వాడు, ప్రశాంతత కలిగిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి అయ్యా నువ్వు సమాధానం కలిగిన దేవుడివి, నేను ఉంటున్న నా కుటుంబంలో, నా కుటుంబ సరిహద్దులో సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ కుటుంబ సరిహద్దులు అంటే మీరు ఉంటున్న ప్రాంతాల్లో ప్రతి వారితో మనం సమాధానం కలిగి ఉండాలి. ప్రతి వారితో మనము ఎటువంటి జగడాలు, కలహం ఉండకూడదు. సామెతలు అంటాడు కదా, 13:10 అంటాడు, గర్వం వల్లనే జగడాలు వస్తాయంట, గర్వం వలనే జగడాలు వస్తాయంట. సామెతలు 6:14 అంటాడు, మూర్ఖపు స్వభావం వలన ఎన్నో జగడాలు కలుగుతాయి అంట. తర్వాత సామెతలు 10:12 అంటాడు, పగ వలన కలహం వస్తుందంట, కోపం వలన కలహం వస్తుందంట, అసూయ వల్ల కక్ష, అసూయ వల్ల ఎంతగానో రేగుతున్నాయి. ఈ రేగుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే గొడవలు పెంచుకోకూడదు, అక్కడితోనే ఆపివేసి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు 6 విషయాలు చెప్పాను. 6 విషయాలు చెప్పినప్పుడు హబక్కూకు మీడియేటర్కి వెళ్ళాడా? హబక్కూకు లాయర్గా వెళ్ళాడా? హబక్కూకు న్యాయవాదిగా, మధ్యవర్తిగా సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళాడా? ఏమీ చేయలా. అవన్నీ చూసినప్పుడు సెటిల్మెంట్ చేయడం నా వల్ల కాదని దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు మీ ఇంటి పక్కన వారికి జగడము కానీ, కలహము కానీ, ఒకవేళ సంఘంలో ఎవరితోనైనా సరే నీకు సరైన అసమాధానం లేదేమో, ఈరోజు మోకరించి ప్రార్థన చేయి. దేవా, పలానా నా వ్యక్తికి నాకు ఇలాంటి జగడము, కలహం ఉంది, నన్ను క్షమించండి, మా సంఘములో సమాధానం అనుగ్రహించని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకవేళ మీ బంధువులు గొడవాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు కొట్టుకుంటుంటే వారి గురించి ప్రార్థన చెయ్యా. ఇదిగో మా మామయ్య, ఇదిగో మా అల్లుడు, వారి మధ్య సమాధానం లేదు, ఇదిగో మా తండ్రి, మా కొడుకు, వారి మధ్య సమాధానం లేదు, వారిలో సమాధానం తీసుకొని రావాలని మనము సెటిల్ చేయడం కంటే మనము ప్రార్థన చేస్తే దేవుడే దాన్ని సెటిల్ చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ క్లిష్ట సమయాల్లో దేవునికి సమీపంగా ఉండు. ఆ క్లిష్ట పరిస్థితులన్నీ దేవుడు చాలా సులువుగా దాటుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. చివరిగా ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మాయనిపోయిను, భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకుందరు, న్యాయము చెడిపోచున్నది. 6 విషయాలు చెప్పి, మొదటి విషయం ఏంటిది? బలత్కారము. రెండవది ఏంటిది? ఎలా? దోషము. మూడవది ఏంటిది? బైబిల్లో చూసాను చెప్పండి. మూడవది ఏంటిది? బాధ. నాలుగవది ఏంటిది? నాశనము. ఐదవది ఏంటిది? జగడము. ఆరవది ఏంటిది? కలహము. ఇవన్నీ రేగుతుంటే ఈయన ఓరక ప్రశాంతంగా లేడు, కానీ ఆ బాధలని తన హృదయంలో పెట్టుకొని తన బాధగా దేవుని సన్నిధిలో అంటాడు కదా, ఎన్నాళ్ళు నా ప్రార్థనకు నీవు ఆలకింపవు. మనము కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏదో ఒక రోజు దేవుడు జవాబిచ్చే దేవుడు. దేవుని చేతం అయితే నెక్స్ట్ వారం చెప్తా దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు. నెక్స్ట్ వారం దేవుని చేత మీద ఇదే కంటిన్యూషన్ చేస్తాను. దేవుని సన్నిధిలో కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదో నెక్స్ట్ వీక్ చెప్తాను. మీరందరూ కూడా హబక్కూకు గ్రంథం చదువుకొని రండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు నేను మీ ముందు కొన్ని విషయాలు ఉంచాను. హబక్కూకు వేదన, తను చేసిన ప్రార్థన, తన వేదన, తన బాధ పక్కన వారదంటే దేశం వారి బాధ, దేశం వారి వేదన తన వేదనగా తీసుకుని ప్రార్థన చేశాడు. అయ్యా నాకు కూడా అటువంటి కృప, అటువంటి బాధ, అటువంటి వేదన కూడా నాలో కలిగించింది, నేను కూడా ప్రార్థించాలి అని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.